తెలంగాణలో ఉచిత విద్యుత్ ఎప్పటి నుంచి అమలవుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారా? గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఎప్పటి నుంచి వస్తుంది అని ఆశగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ వార్త. 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకుని రాబోతుంది రేవంత్ సర్కార్. మార్చి 1 నుంచి ఫ్రీ విద్యుత్ గ్యారంటీని అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇందులో చాలా మెలికలు ఉన్నాయి. ఇప్పటికే ఇంధన శాఖ రూపొందిస్తున్నటువంటి ప్రతిపాదనలో మార్గదర్శకాలలో కొన్ని మెలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. ఏది ఏమైనా మార్చి 1 నుంచి మాత్రం గృహాలకు 200 లోపు ఉచిత విద్యుత్తును 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్తును అందించడానికి కసరత్తు చేస్తోంది ఇంధన శాఖ. అది ఇప్పటికే మనం చూసినట్లయితే గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కోసం 1,09,00,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇంచుమించు 64 లక్షల దరఖాస్తులు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్నట్టుగా గుర్తించారు. కానీ అందులో అర్హులు మాత్రం కేవలం 34 లక్షల మంది వరకు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ కొన్ని మెలికలు ఉన్నాయి. గత ఏడాది మీరు ఉపయోగించిన విద్యుత్ వినియోగానికి లోబడి మాత్రమే ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. గత ఏడాది మీరు వినియోగించిన సగటు వార్షిక యూనిట్లను లెక్కలోకి తీసుకుంటారు. ఆ లెక్కలోకి తీసుకునే దానికి అదనంగా 10% జోడించి అప్పుడు మీకు ఉచిత విద్యుత్తుగా ఎన్ని యూనిట్లు వస్తుంది అనేది లెక్కగట్టి ఆ మేరకు మాత్రమే మీకు జీరో బిల్లును రూపొందించి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది. అందులో గృహజ్యోతి ప్రతి అర్హుడకు కూడా, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ప్రతి పేదలకు 200 యూనిట్ల విద్యుత్తుని ఉచితంగా ఇస్తామని చెప్తుంది. కానీ ఇప్పుడు మార్గదర్శకాలు చూస్తే మాత్రం ఇందులో చాలా మెలికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫ్రీ విద్యుత్ అనేది 200 యూనిట్ల లోబడి విద్యుత్ అనేది మామూలుగా అందరికీ కూడా ఖచ్చితంగా 200 యూనిట్లు వచ్చేసే అవకాశం లేదు. ఒకవేళ ఉదాహరణకు మీరు గత ఏడాది 1200 యూనిట్లను వినియోగించినట్లయితే మీ వార్షిక సగటు యూనిట్ల వినియోగం 100 యూనిట్లు అవుతుంది. నెలకు మీరు 100 యూనిట్లు ఉపయోగించినట్టుగా అవుతుంది. అంటే దానికి 10% కలిపితే 110 యూనిట్లు మాత్రమే మీకు ఉచితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అంతకు మించి విద్యుత్తును వినియోగించినట్లయితే దానికి మీరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే అంతకు మించి విద్యుత్తును వాడితే 110 యూనిట్లకు బిల్లు కట్టాలా, లేదంటే 110 దాటి అంటే 115 యూనిట్లు మీరు వినియోగించినట్లయితే ఆ ఎక్స్ట్రా వాడిన 5 యూనిట్లకు మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుందా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఇంధన శాఖ దీనికి సంబంధించి కసరత్తు చేస్తోంది, మార్గదర్శకాలు రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఫ్రీ విద్యుత్ పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయడానికి మార్చి 1 నుంచి అమలు చేయాలని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుకుంటుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా రూపొందించారు. ఈ మార్గదర్శకాల ప్రకారం 200 యూనిట్ల వరకు విద్యుత్ షరతులు వర్తించబోతున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ పథకం, ఈ గ్యారంటీ అమలులోకి వస్తుంది అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. సో ఈ పథకాన్ని అమలు చేయడానికి గత ఏడాది సగటు వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ఒకవేళ మీకు 200 యూనిట్లు ఫ్రీగా రావాలి అంటే గత ఏడాది మీరు 2,400 యూనిట్లకు లోబడి మీరు వినియోగించినట్లయితే పూర్తిగా ఈ సంవత్సరం 200 యూనిట్లను వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 200 యూనిట్లు ఉచితంగా వస్తాయి కదా అని చెప్పి మీరు గత ఏడాది తక్కువగా వినియోగించుకొని ఈ ఏడాది ఎక్కువగా వినియోగించుకోవాలి అంటే కుదరదు. అంటే మీ ఇంట్లో గత ఏడాది కొన్ని విద్యుత్ గృహోపకరణాలు తక్కువగా ఉండి ఈ ఏడాది వాటిని పెంచుకున్నట్లయితే మీరు అదనంగా వాడేదానికి ఖచ్చితంగా బిల్లును చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీరు గత ఏడాది 150 యూనిట్లు కనుక వార్షిక యూనిట్లు వాడినట్లయితే ఈ ఏడాది 1900 యూనిట్ల వరకు అంటే 190 యూనిట్ల వరకు వాడేటటువంటి అవకాశం ఉన్నట్లయితే మీరు ఆ ఎక్స్ట్రా 40 యూనిట్లకు కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. 200 యూనిట్లకు లోబడే మేము విద్యుత్తును వినియోగించాం కదా అంటే అది కుదరదు అని రూపొందుతున్నటువంటి మార్గదర్శకాల ద్వారా అర్థమవుతుంది అని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది మీరు 200 యూనిట్లకు లోబడి ఉపయోగించిన, గత ఏడాది మీరు 200 యూనిట్లకు లోబడి ఉపయోగిస్తే మాత్రమే మీరు అర్హులవుతారు. మీకు తెల్ల రేషన్ కార్డు ఉంది, 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్నామంటే అలా కుదరదు అని మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మీరు గత ఏడాది వార్షిక వినియోగం
2401 యూనిట్ వాడినట్లయితే మీరు ఈ సంవత్సరం ఈ పథకానికి అనర్హులుగా తేలేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు తెల్ల రేషన్ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండొచ్చు. మీరు గత ఏడాది 2401 యూనిట్ వాడితే మాత్రం మీరు ఈ పథకానికి అనర్హులయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే బిల్లులు బకాయి పడిన ఈ పథకానికి అనర్హులుగా తేలేటటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉంటే మాత్రం ఈ పథకానికి అర్హులు. ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అలాగే గత ఏడాది వార్షిక వినియోగం 2400 యూనిట్లకు లోబడి ఉండాలి. అంటే నెలకు 200 యూనిట్లకు లోబడి ఉండాలి. మరి ఇల్లు లేని వారు, రెంట్కుంటున్న వారు, వారి కోసం ఎటువంటి మార్గదర్శకాలు రూపొందిస్తారు అన్నది కూడా ఇక్కడ కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ మీరు తెల్ల రేషన్ కార్డు దారిలో అయి ఉండొచ్చు, ఆధార్తో లింక్ చేసి ఉండొచ్చు. గత సంవత్సరం మీరు ఒక ఇంట్లో రెంట్కు ఉండొచ్చు, ఇప్పుడు మీరు ఇంకొక ఇంటికి రెంట్కి మారుండొచ్చు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ కొంత ప్రశ్నార్థకంగా ఉంది, కొంత గందరగోళంగా మనకి కనిపిస్తోంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ మార్చి 1 నుంచి 34 లక్షల మందికి గృహజ్యోతి పథకం అమలుకు సర్కారు ప్రయత్నం చేస్తోంది. కానీ ఇదంతా కూడా మీరు గత ఏడాది వాడినటువంటి విద్యుత్ వినియోగానికి లోబడి మాత్రమే ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అర్హులైనప్పటికీ కూడా పూర్తిగా 200 యూనిట్ల విద్యుత్ని ఉచితంగా పొందేటటువంటి అవకాశం ఉండదు అని తెలుస్తుంది. సో పూర్తి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంధన శాఖ మార్గదర్శకాలు రూపొందించింది. వాటిని ప్రభుత్వం పరిశీలించి అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఖచ్చితంగా మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు 150 యూనిట్లకు మాత్రమే, అంటే కొంతమంది గత ఏడాది మీరు వాడినటువంటి విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉచిత విద్యుత్ వచ్చే అవకాశం ఉంటుంది. గత ఏడాది మీరు 1200 యూనిట్లను ఉపయోగించినట్లయితే ఈ సంవత్సరం మీరు 110 యూనిట్ల ఉచిత విద్యుత్కు అర్హులవుతారు. ఒకవేళ 1000 యూనిట్లు గత ఏడాది సగటును వాడినట్లయితే మీరు కొంత తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 1500 యూనిట్లు మీ సగటు యూజేజ్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ సంవత్సరం కొంత ఎక్కువగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా కొంచెం గందరగోళంగా ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇలాంటి మార్గదర్శకాల ద్వారా కొంత గందరగోళం చోటు చేసుకునే అవకాశం ఉంటుందని అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం కన్ఫర్మ్ అవుతుంది, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటే ఖచ్చితంగా 200 యూనిట్ల వరకు అందరికీ కూడా సరాసరిన అమలయ్యేటటువంటి అవకాశం లేదు అని తెలుస్తోంది. ఒకసారి దీని గురించి అధికారులు ఏమంటున్నారో, ఎవరెవరు ఏమంటున్నారో చూద్దాం. నా పేరు వెంకటేశ్వర్లు, ఏడీ ఎలక్ట్రిసిటీ అశ్వరావుపేట. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహ విద్యుత్ వినియోగదారులు సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా ఈ రోజున అశ్వరావుపేట మరియు దమ్మపేట మండలాల పరిధిలో మనకి కేటగిరీ 1 సర్వీసులు 32,000 దాదాపుగా ఉన్నవి. వాటిని మరి డేటా మేము కలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డేటాలో భాగంగా ఎవరైతే 200 యూనిట్ల లోపు వాడుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఉచిత విద్యుత్తుకి మరి అర్హులవుతారు. దాంట్లో భాగంగా వారి దగ్గర నుంచి మేము రేషన్ కార్డు, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు మరియు ఆధార్ కార్డు, తర్వాత ప్రజాపాలన దరఖాస్తు ఇంతకుముందు చేసుకున్నట్టు దాని సంఖ్య, తర్వాత వారి ఫోన్ నంబరు, మరి తదితర వివరాలను మేము సేకరిస్తున్నాం. దీంట్లో దాదాపుగా 32,000 సర్వీసులలో మాకు ఇప్పటివరకు 70% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా 30% మరి ఇంకా చేస్తూనే ఉన్నాం ఇంటింటికి తిరిగి. మరి దీంట్లో ఇంతవరకు చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఏదైనా కారణాల వల్ల ఊళ్ళో లేకున్నా అటువంటి వాళ్ళకి ఎటువంటి వెళుతున్న వాళ్ళైనా వాళ్ళు మన యొక్క సబ్స్టేషన్స్ను కానీ, ఏఈస్ను కానీ, మన యొక్క ఆఫీసుల్ని సంప్రదించడమే కాకుండా ఊళ్ళల్లో ఇంకా మేము ఇంటింటి సర్వే చేస్తున్నాం. ఇంటింటి వచ్చేసి వీటిని తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా మంచి పథకం. ఈ పథకాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని కోరుతూ, ఇప్పటివరకు మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళు అతి త్వరలో మా యొక్క సిబ్బందిని మరి కలుసుకొని వారి యొక్క వివరాలను పొందుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ ఉచిత విద్యుత్ అనేది దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, సర్వీస్ నంబర్ అనేది ఎవరి పేరు మీద ఉన్నా కానీ ఎవరైతే వినియోగదారుడు ఉన్నారో వారి యొక్క వివరాలు పొందుపరిస్తే సరిపోద్ది. వారి యొక్క రేషన్ కార్డు, వారి యొక్క ఆధార్ కార్డు, ప్రజాపాలన దరఖాస్తు సంఖ్య మరియు వారి ఫోన్ నంబరు. అలాగే ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎవరైనా కానీ రేషన్ కార్డు మన రాష్ట్రానికి సంబంధించింది అయి ఉండాలి. అంటే మన తెలంగాణ రాష్ట్రం చేత జారీ చేయబడినటువంటి
మరి ఏదైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళైతేనే ఇది మరి వాళ్ళకి వర్తిస్తుంది, ఇతర రాష్ట్రాల వాళ్ళకి వర్తించదు. నా